సార్ ఇప్పుడు ఆన్ యావరేజ్‌గా మనం చూసుకున్నట్లయితే ఐటీ ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ 1,00,000 వరకు డ్రా చేస్తున్నారు. కానీ వాళ్ళ ఈఎంఐస్ అనేది 60,000 వరకు ఉంది. కేవలం వాళ్ళకి 40,000 వరకు మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ అది కాకుండా వేరే ఇతర లోన్ యాప్స్ నుంచి వాళ్ళు మనీ అనేది 5,000 కానీ, 10,000 కానీ, ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ నుంచి కానీ మనీ తీసుకుంటున్నారు. సో వాళ్ళు చేసే మిస్టేక్ ఏనంటారు సార్? అంటే మీకు 30-60 టైం అనేది జరిగింది కదా, 30 సంవత్సరాల ఉద్యోగి ప్రయాణం. ఈ టైంలో చేసేప్పుడు మీరు సంపాదించే దాన్ని యాక్టివ్ ఇన్కమ్లోంచి కొంచెం పక్కన పెట్టుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ సేవింగ్. అంటే అప్ టు 30, 35, 40 వరకు సేవింగ్ చేయడానికి స్కోప్ ఎక్కువ దొరకకపోతేనేమో మీరు కష్టపడి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి టు గెట్ ఏ గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. లేదా 60 వచ్చేసింది అన్నప్పుడు మీకు డెఫినెట్లీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయిపోవాలి. బికాస్ యువర్ యాక్టివ్ ఇన్కమ్ గెట్స్ స్టాప్డ్ బై ద ఏజ్ ఆఫ్ 60 అజ్యూమింగ్. అంటే అంతకుమించి చేసేవాళ్ళు కూడా ఉంటే చేయొచ్చు, బట్ అజ్యూమింగ్ అరౌండ్ 60కి యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోతే డెఫినెట్లీ 60 తర్వాత నుంచి మీ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాల్సిందే. పడుకున్నా మీకు ఇన్కమ్ రావాలి, మీ డబ్బును సంపాదించాలి. ఇవన్నీ జరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే సాధ్యం. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే చాలామంది ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఒక ఫ్లాటు, రెండో ఫ్లాటు, మూడో ఫ్లాటు, విల్లా కొనేస్తారు, రెంట్ ఇస్తామని చెప్పేసి. బట్ ఆ ఈక్వేషన్ మారిపోయింది కంప్లీట్గా ఇప్పుడు. ఎందుకంటే విల్లా వచ్చేసి 2-3 కోట్లు ఉంటుంది, రెంట్ 30-40 నుంచి రాదు. పోనీ కొంత మేజర్గా బాగా డిమాండ్ ఉన్న ఏరియాస్లో ఉంటే కూడా ఫ్లాటే 2-3 కోట్లు ఉంటుంది, రెంట్ 50-60 వస్తుంది. బట్ మీరు ఆ వాల్యూ వర్సెస్ రెంట్ ఈల్డ్ చూసుకుంటే గట్టిగా 20-30 కూడా వర్కౌట్ కాదు. అంటే 3%, 4% వర్కౌట్ కాదు, అసలు యూజ్లెస్. అది ఈఎంఐ కూడా వెళ్ళదు. తర్వాత టెనెంట్ లేకపోతే రాదు. మీరు కొన్ని ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్, అదర్ ఎక్స్పెన్సెస్ కట్టాలి. అండ్ ముఖ్యంగా టెనెంట్స్తో ఇష్యూస్ వస్తే ఇంకా అది వర్ణాతీతం, అది ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీరు 60 తర్వాత ఇలా ఫిక్స్డ్ అసెట్స్ మీద వచ్చే ఇన్కమ్ కాకుండా ఫైనాన్షియల్ అసెట్స్ మీద వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అవుతే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకు? ఫైనాన్షియల్ అసెట్స్ అంటే లిక్విడిటీ నేచర్తో ఉంటుంది. ఇప్పుడు మీరు రెంటల్ ఇన్కమ్ని నేను డిపెండ్ అవ్వాలి అనుకుంటే ఆ రెంటల్ ఇన్కమ్ కోసం మీరు ఏం చేయాలి, ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంటే 30,000, 40,000 రెంట్ వస్తుంది, 50,000 వస్తుంది. లేదు నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ రెంట్ అంటే ఇవ్వడు కదా, అలా ఆ ఆప్షన్ ఉండదు. వేరే ఫైనాన్షియల్ అసెట్స్కి వచ్చేస్తే మీరు ఈ 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అంటే 30-60 మీరు సేవ్ చేస్తారు, అదంతా ఒక సేమ్ 3-4 crores పెట్టుకుంటే మంత్కి ఒక 7%, 8% మ్యూచువల్ ఫండ్ పెట్టుకొని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లాగా తీసుకుంటే 3 కోట్లు ఉంటే 2 లక్షలు హ్యాపీగా తీసుకోవచ్చు. అవును, లైఫ్ లాంగ్, జనరేషన్స్ టుగెదర్. సో డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి.